చూసారా రాజు గారు? చూశాను. విషయం విషయం నేను నేను చెప్పేది వినండి. నేనేం చూశానంటే అక్కడ నిర్వాహకులు డబ్బులు అడిగారు. ఉమ్, ఆ అయితే మల్లన్న గుడిలో ఆ గొడవ జరిగింది. ఉమ్, ఆ పాప కూడా ఏడుస్తూ వివరిస్తుంది. ఆ. అయితే ఇది వ్యక్తిగతంగా తీసుకుంటారా? హిందూ యొక్క మతానికి తీసుకుంటారా? మీరు ఎట్లా తీసుకుంటారు చెప్పండి ఇది? అసలు ఇందులో వ్యక్తిగతం ఎట్లా వస్తది? అవునండి. హిందూ మతం గురించి చెప్తున్నారు మీరు అంటున్నా. మరి అవును, ఇప్పుడు అక్కడికి రైట్, వెరీ జాతరకు గుడ్. ఒక్క వెళ్ళినటువంటి నిమిషం వినండి, 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 వినండి. ఫస్ట్ ఆ, వినండి. ఉమ్, అయితే బైబిల్లో చిన్నపిల్లల్ని చంపమని, రాళ్ళకేసి చంపమని బైబిల్లో ఉంది. అదే అవునా? విధంగా ఎక్కడైనా నాకు హిందూ తెలియదు సార్, వినండి, నాకు వినండి. తెలియదండి. మీకు ఆ, తెలిస్తే నేను తెలిపిస్తాను కదా. ఆ, పెట్టవయ్య బాబు, అజయ్ బాబుతో డిబేట్ పెట్టి, అభినవ్ దర్శన్తో డిబేట్ పెట్టి నేను చూపిస్తా. చిన్నపిల్లల రాళ్ళతో కూడా చంపడం ఎక్కడుందో చూపిస్తాను. ఆ. ఒకటి ఇప్పుడు నువ్వు పిల్లల్ని బయటికి ఇంకోటి రావుగా. బండి ఇప్పుడు పెట్టడం ఎవరితో ఎక్కడుందో డిబేట్ పెట్టినా, చూపిస్తాను. ఎవరితో రమ్మను అని డిబేట్ చెప్పి పెట్టినా నువ్వు ఫేస్ చేసావు కదా. అజయ్ బాబుతో అయితే వస్తానన్నాను కదా నేను. ఇప్పుడు నేను బయటికి రావడం వల్ల నాకు కొంత థ్రెట్ ఉంటుంది. నాకు ఇబ్బంది అయిన ఎందుకు వ్యక్తిగా నేను తప్పుడు చెప్పేది పనులు వినండి సార్, చేస్తున్నావా ఏంది? వినండి, వినండి, కాదన్నా, వినండి. నువ్వు తప్పుడు నేను పనులు చేస్తే సిగ్గుపడాల్సింది, కొంచెం వినండి భయపడాల్సిన సార్. పనే ఉంది. థ్రెట్ ఇప్పుడు ఎందుకు? వినండి సార్. మేము 100 కోట్ల బిజినెస్ మీద దెబ్బ కొడుతున్నప్పుడు వాడికి వ్యక్తిగత కక్ష ఖచ్చితంగా ఉంటది. అయితే ఎవరు అంత దారుణంగా, వినండి క్రైస్తవులు ఎవరు సార్, అంత కొంచెం వినండి. దారుణంగా దాడులు చేసేవాళ్ళు బాబునేకర్ కాదులే. గారు వినండి. ఇప్పుడు నేనేమంటానంటే ఇది వ్యక్తిగతంగా వాడుకున్నటువంటి ఉన్మాద దాడి. అది నేను ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ హిందువుల్ని కొట్టడం తప్పు. హిందువులు క్రైస్తవులను కొట్టడం తప్పు. హిందువులు ముస్లింలను కొట్టడం కూడా తప్పు. ఇక్కడ ఆ, వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరు దాడి చేసుకోకూడదు. ఇంకొకటి నేను అడుగుతానంటే మిమ్మల్ని, ఉమ్, మొన్న ఈ మధ్య ముస్లిమ్స్ ఒక ఆడపిల్ల ఈ రాముని పాట వింటుంటే అట్లా వినొద్దు అని చెప్పేసి వేరే వాళ్ళు ఒక ముస్లిం సోదరుడు చెప్తే వింటే ఆ అమ్మాయి మీద 500 మంది దాడి చేశారు. మరి ఆ విషయం మీద నువ్వు ఎప్పుడు ఫోన్ చేయలేదు. నేను అది కూడా చూడలేదు, నువ్వు చెప్పినట్టుగా నేను చూడలే. అది నేను జరిగింది. కోవా బన్ను గురించి ఫోన్ చేశా. కోవా కోవా ఆ, బన్ను గురించి చూసా. అది కూడా కోవా మాట్లాడదాం. బన్ను పైన ఏంటి నీ అభిప్రాయం ఏంటి చెప్పు? కోవబండం గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఇది నాకు క్లారిటీ ఇవ్వు. మొన్న ముస్లింస్ చేసిన దాడి ఆ ఆడపిల్ల మీద తప్ప రైటా? ఇదైతే నేను ఆ వీడియో నేను చూడలేదు. కానీ ఉమ్, దాడులు అనేది ఎవడు చేసినా తప్పే. ఆడు ముస్లిమా, క్రైస్తవుడా, హిందువా కాదు, రైట్. ఇప్పుడు మతం ఈ పేరుతో. విషయాన్ని అయితే నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ ఆడపిల్ల ఆవేదన, ఆ ఆడపిల్ల ఏడుపు, ఎవరైతే దాడి చేశారో వాళ్ళకి ఖచ్చితంగా తగులుద్ది. మరి వెళ్ళి ఎందుకంటే పని చేయి, వెళ్ళి పలకరించరండి, వెళ్ళి మీరందరూ బ్యాచ్ అందరూ మీరందరూ ఉండారుగా. వినండి, వినండి. ఆ, హిందువుల్లో ఈ విధమైనటువంటి ధోరణి తప్పు. ఇంకొకటి నేనేం చెప్తానంటే మీరు కావాలంటే యూట్యూబ్ లో పెట్టండి. ఆ. అందుకే గుళ్ళో ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరికైనా సరే సమానంగా అందరూ ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఈ భారత రాజ్యాంగం ఇప్పుడు చట్టం కల్పించాలనేది నా హాస్టల్లో ఆలోచన. దశమ భాగాలు తీసుకుంటున్నారు అన్నప్పుడు, మరి ఇప్పుడు ఈ హిందువులు దర్శనం కోసం ఈ టికెట్లు పెట్టడం అదే ఏంటి? 100 అయినా, నేనే 50 ముందు అయినా, 10 చెప్తున్నా అయినా. కదా బాబు. నేనేం చెప్తున్నాను నీకు? నేనే ఆ, ముందు చెప్తున్నాను కదా. ఆ, దర్శనం అనేది తిరుపతి కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, విజయవాడ అమ్మవారు కానివ్వండి, ఏంటి ఎక్కడైనా కానీ అందరికీ సమానంగా ఉచితంగా దర్శనం ఇవ్వాలి. వాడు ఇవ్వదలుచుకున్నాడు టిక్కెట్ పెట్టే టిక్కెట్ పెడితేనే డబ్బులు ఇవ్వడు. ఇవ్వదలుచుకున్నాడు స్వామివారికి ఏ రూపాయలైనా సరే ఇస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక యాక్టర్ రాజుగా, ఒక హిందూ ధర్మం కోసం, భారతదేశం కోసం పోరాడే వ్యక్తిగా నేను చెప్తుంది ఏంటంటే ఆ. గుళ్ళో ఫ్రీ దర్శనం అనేది కల్పించాలి. ఈ నిర్వాహకుల ఉన్మాదానికి ఆ పాప బలైంది కాబట్టి ఈ ఆ, విషయం చూసైనా సరే ఆ, ఇప్పుడు పంతులకు డబ్బులు ఇవ్వకండి అని చెప్పేసి బోర్డు పెట్టినటువంటి గవర్నమెంట్ అసలు ఆ. గుళ్ళో టికెట్ కొనకండి అని బోర్డు పెట్టాలి. మరి మీరు అందరూ పోరాటం చేయండి బయటకు వచ్చి. మా మా హిందువుల సంపాదన కోసం, మా హిందువుల సంపాదన దోచుకోవడం కోసం టికెట్లు పెడతారు వీళ్ళు. ఇప్పుడు ఆ, జెరూసలేంకేమో ఫ్రీ దర్శనం, ఫ్రీ ఫ్లైట్ లో. ఆ, ఇది మక్కాకి వెళ్తే కూడా ఫ్లైట్లు ఫ్రీ దర్శనం. ఏది ఆ, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మా తిరుపతి ఆ, వెళ్ళడానికి ఒక్క రూపాయి ఇవ్వదు. శ్రీశైలం వెళ్ళడానికి ₹1 ఇవ్వరు. అయ్యప్ప ఆ. ఎందుకంటే దర్శనానికి ₹1 ఇవ్వరు. ఎందుకంటే పైగా శాంతి వినండి, వినండి. సమాధానంతో ఉంటారు క్రైస్తవులు. మరి హిందువుల్లో ఉన్న కొంతమంది అదే మతోన్మాదంతో రెచ్చిపోయాక ఈ గొడవలో. శాంతి సమాధానం ఎక్కడున్నాయి బాబు? క్రైస్తవుల్లో అమ్మని మాట్లాడతావు. ఈ ఈ దోచుకునేదంతా ఎవరు? కలవరి సతీష్ ఏమన్నా హిందువా? క్రైస్తవుడు కాదా?
కేఏపాల్ కోట్లు సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు? ఎవడు మూటల ముద్ద కేఏపాల్ సంపాదించాడా? కోట్లు సంపాదించి ఆయన మరి పేరు మీద ఇంతవరకు ఒక్క రూపాయి లేదు. ఆయన అంతా చారిటీలకు ఇచ్చేసాడు. ఆగు ఒక మాట. రంజిత్ తోపర్ కాదు, నువ్వు ఇప్పుడు ముగ్గురు నలుగురు పేర్లు చెప్పావు. సంపాదించారు హిందువుల దగ్గర సంపాదించిన వాళ్ళే వీళ్ళు కూడా మాజీ హిందువులే. ఈ క్రైస్తవులంతా కూడా నీకు అర్థం అవట్లా. ఇప్పుడు వీళ్ళందరూ నువ్వు హిందువు కదా? నేను భారతీయుడిని. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు కూడా కదా? నేను క్రైస్తవుని, ముస్లింని, హిందువుని, బుద్ధిస్ట్ని, జైనుని, అంతకంటే మంచి మానవతా విలువలు కలిగినటువంటి మానవతావాదిని, అంతకు మించి భారతీయుడిని. మేరా భారత్ మహాన్. జై హింద్, జై భారత్. భారత మాతకి జై జై చెప్పు. మరి భారతదేశానికి జై. భారతమాత చేతిలో గౌరవించలేవు, మళ్ళీ నువ్వు వచ్చి శుద్ధ పూసలాగా మాట్లాడతావు. ఒక మాట ఆగు. భారతమాత చేతిలో భారతదేశ జెండా పెడితే కాళ్ళకు నమస్కారం, భారతమాత కాళ్ళకు నమస్కారం చేసి శాల్యూట్ కొట్టి పూలమాలలు నివాళులు అర్పించి పాలాభిషేకం చేస్తా. అదే భారతమాత చేతిలో మీరు ఆర్ఎస్ఎస్ జెండా పెడితే మేము భారతమాతకు జయట కొడతాం. మీరు జాతీయ జెండా పెట్టండి. ఆర్ఎస్ఎస్ అనేది దేశానికి వెన్నుముక. ఏం చేసింది ఆర్ఎస్ఎస్? సాధించిన 10 ఫలితాలు చెప్పు. ఏం చేసిందా? 10 ఫలితాలు చెప్పు. వినండి. ఇందిరాగాంధీ గారే మెచ్చుకున్నారు ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి వెన్నుముక అని. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీకు తెలుసో తెలియదో, అక్కడ విమానాశ్రయం లేకపోతే 24 గంటల్లో యుద్ధానికి ఒక విమానాశ్రయం సంబంధించి ఒక పనులు చేసి సిద్ధం చేశారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు స్వయంగా. ఫ్రీ వర్క్ వాళ్ళది. మీరు ఆర్ఎస్ఎస్ తప్పయ్యా. మీరు ఆర్ఎస్ఎస్ ఉండడం వల్ల మీరు కూడా బాగా పొందుతున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంటి నాకు తెలియదు. ఆర్ఎస్ఎస్ ఈ దేశ అభ్యున్నతిని కోరుకుంటుంది. ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంటి? నేను చేసే పనులు చెప్తా వినండి అయ్యా. ఏం అబ్జర్వేషన్ చేసిందో ఏం చెప్పుద్దో నేను చెప్తా విను. ఈ దేశాన్ని అబ్జర్వేషన్ ఏంటి చెప్పు. ఏం అబ్జర్వేషన్ చేసి చెప్పు. నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి, నేనేం చెప్పాలి చెప్పు. ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంటి? చెప్పు. నేను చెప్పేది విను ముందు. నువ్వు చెప్పేది వింటా. ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ ఏంటి అని చిన్న ప్రశ్న అడిగా, దానికి ఆన్సర్ చెప్పట్లా. నేను చెప్పేది వినవయ్యా. నేను చెప్పేది విను. నేను చెప్పేది విన్నాక నువ్వు చెప్పేది నేను చెప్తా. ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ తెలీదా? నేను నీకు చెప్పవా? నువ్వు చెప్పు, నేను చెప్తా దానికి కూడా. నువ్వు చెప్పు. ఊరికే ఏరాదన్నా కాదు. ఆర్ఎస్ఎస్ అబ్జర్వేషన్ తెలియదు, నువ్వు మాత్రం ఆర్ఎస్ఎస్ కోసం పోరాడతావు. సొల్లు మాట్లాడడానికి మన ఫోన్లు లేవు కదా. నీ యూట్యూబ్ ద్వారా నువ్వు ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావు. ఆ పని చేయి. ఇప్పుడు ఏదో చెప్పు. ఇప్పుడు ఏంటంటే ఆర్ఎస్ఎస్ సాధించిన ఫలితాలు ఏంటంటే ఈ 100 ఏళ్లలో నువ్వు చెప్పట్లా. కానీ ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది? ఏమన్నా ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే అత్యాచారాలు చేయొద్దని ధర్నాలు చేశారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు? నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? రైతు భరోసాలకి రైతు గిట్టుబాట్లు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే రైతుల కోసం వచ్చి ధర్నాలు నిరసనలు చేశారా? చిన్నపిల్లల మీద అత్యాచారాలు, మర్డర్లు, మాఫియాలు, డ్రగ్స్, గంజాయి, మగవాళ్ళందరూ హిజ్రాలుగా మారిపోతున్నారు, ఎందుకు జరుగుతుంది, ఇంత నాశనం ఎందుకు అవుతుందని ధర్నాలు చేసింది ఆర్ఎస్ఎస్. 100 ఏళ్లలో ఏం చేసింది ఆర్ఎస్ఎస్? తర్వాత భారతమాత ప్లేస్ లో ఆర్ఎస్ఎస్ జెండా, భారతమాత చేతిలో ఆర్ఎస్ఎస్ జెండా ఎందుకు పెట్టారు? ఆర్ఎస్ఎస్ జెండా పెడితే మేము సెల్యూట్లు చేయాలా? నువ్వు జాతీయ జెండా పెట్టు. నువ్వు జాతీయ జెండా పెట్టు. ఆర్ఎస్ఎస్ పెట్టకుండా ఇస్లాం పెడతారా? నాకు అర్థం కాదు. జాతీయ జెండా పెట్టు. జాతీయ జెండా పెట్టు, సెల్యూట్ చేస్తాం. ఆర్ఎస్ఎస్ మా దేశం ఇది. అరే మోహన్ భాగవత్ చెప్తున్నాడు హిందూ అనే పదం ఇక్కడ కాదని. మీరు బతుకుతున్నారు, మా కరోనా వల్ల మీరు బతుకుతున్నారు. కాదు రాజన్న, యాక్టర్ రాజు గారు, యాక్టర్ రాజు గురించి అంత అక్కుత ఎందుకు ఎలగొక్కుతావు? నాకు అర్థం కాదు. ఎంత చేయలేదు దేశం కోసం. ఆర్ఎస్ఎస్ అంటే అబ్జర్వేషన్ తెలియట్లా నీకు? ఫస్ట్ నువ్వు తెలుసుకో. కాంగ్రెస్ ఉన్మాదానికి ఎంత మంది ఆర్ఎస్ఎస్ బలిదానాలు చేయలేదయ్యా? ఏమయ్యా నాకు అర్థం కాదు. ఆర్ఎస్ఎస్ ఏమైనా సంపాదించుకుందా? కేపాల్ కోట్లు కొడగట్టిందా? గణపతి సచ్చిదానంద స్వామికి డబ్బులు 1000 కోట్లు ఎట్టొచ్చినాయి, లేక చిన్నజీయర్ స్వామికి 1000 కోట్లు ఎట్టొచ్చినాయి? వినండి, వాళ్ళు స్వయంగా సంపాదించుకున్న దాంట్లో సందాలు వేసిస్తారా బాబు? ఆర్ఎస్ఎస్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ అంటే తను సంపాదించే సంపాదన ఇస్తూ ఎదురు దేశం కోసం పనిచేసేవాడే ఆర్ఎస్ఎస్. అది భారతదేశంలో ఒక్కసాటే ఉంటది. అది హిందువుల దగ్గరే ఉంటది. అది అర్థం చేసుకో.
ఈ దేశాన్ని ఇప్పుడు కాపాడుతుంది ఇప్పుడు కూడా నేనేమంటానంటే ఏం సాధించింది, ఏం ఆర్ఎస్ఎస్ సాధించింది అబ్రివేషన్ ఈ తెలియట్లా దేశం. నీకు. ఆర్ఎస్ఎస్ అవునండి. అబ్రివేషన్ తెలియట్లా, కానీ నువ్వు ఆర్ఎస్ఎస్ గురించి విను 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 మాట్లాడుతున్నావు. నాకు తెలిసి వరకు చెప్తాను. ఈ దేశానికి ప్రాణత్యాగాలు చేసింది ఆర్ఎస్ఎస్. ఇక వదిలేయ్, ఇక ఆ టాపిక్ వదిలేస్తే ఇక ఈ ఈ క్రైస్తవ కంట్రీల్లో ఏ హిందువు ప్రశాంతంగా పోతున్నాడో ఒకసారి నిరూపించు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఒక మాట ముస్లిం చెప్తున్నా నేను, కంట్రీల్లో ఒక అలాగే మాట ముస్లిం అన్నా. కంట్రీల్లో ఇప్పుడు ఎంతమంది హిందువులు ఊచకోత కోయబడుతున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులు ఊచకోత కోస్తున్నారు, ఆడపిల్లలు అత్యాచారాలు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా చెప్తున్నారు, అవును జరుగుతుంది. మరి ఇలా బంగ్లాదేశ్ లో చేస్తున్నారని. ఎక్కడో పక్కన దేశంలో గురించి మాట్లాడుతున్నావు. ఆంధ్ర తెలంగాణలో ఎన్ని మతగొడవలు జరుగుతున్నాయి, ఎంతమంది క్రైస్తవులపైన దాడులు చేస్తున్నారు, ఇవి కనపట్లేదా? బంగ్లాదేశ్ లో మీ చుట్టాలు ఉండొచ్చు, మా చుట్టాలు ఉండొచ్చు, ఏం నాకు మాట్లాడుతున్నావు ఎవడు నాకు అర్థం చుట్టాలు లేడు కాదు. బంగ్లాదేశ్ లో. నాకు బంగ్లాదేశ్ లో ఎవడు చుట్టాలు లేడు, నీకుండారేమో. నీ పూర్వీకులు ఉండొచ్చా బాబు, నువ్వు హిందువే కదా, నీ మూలాలు హిందూ మూలాలు కదా, నీ డిఎన్ఏనే హిందూ కదా, అట్లా మర్చిపోతే ఎలాగా నువ్వు? ఆ, మరి ఇప్పుడు అన్నయ్య కదా తింటుంది, గట్టి తినట్లేదు కదా, మనం అన్నం తినేటప్పుడు డిఎన్ఏ కూడా ఆలోచించుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక మాట నువ్వు, ఒక మాట నేను, ఒక నిమిషం నువ్వు. ఉన్మాదంగా హిందువులను ఊచకోతకు వస్తుంది. ఏ రోజైనా ఇలా చంపడం తప్పు, మతపరంగా దాడులు తప్పు అని ఒక మాట చెప్పావా? ఎందుకు చెప్పలా? హిందువులు ఆ అజయ్ బాబు గాడు, ఆ దుర్మార్గుడు ముండా కొడుకాడు హిందువుల్ని ఊచకోత అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ముస్లింలు వాళ్ళు శాంతి కాముకులు, హిందువుల మీద ఎన్ని దాడులు చేసినా ఆ దరిద్రుడికి ఎక్కడ జరిగినాయి దాడులు? హిందువులే దాడి చేసుకుంటుంటే హిందువులు ఒక మాట, ఒక్కసారి పెట్టి నా ఫేస్ కూడా చూపిస్తా, వాడికి మోక్షం కలిగిస్తా. హిందువులు ఎక్కడ హిందువులే దాడులు చేసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పసిపాపను చంపటం ఏంటి మతోన్మాదం కాదా ఇది? హిందువులు ఏమి గడప లోపలే కులం, గడప బయట దాడితే హిందువులు, మనమంతా హిందూ బంధువులం. ఏందయ్యా ఈ మాటలో? ఊరికే అది ముస్లిం మా హిందువుల క్రైస్తవుల కాదు, చిన్న పాప చనిపోయింది, దాని కారకులు ఎవరైనా కానీ ఖచ్చితంగా శిక్ష పడాలి, కఠినంగా శిక్ష పడాలి దానికి. అదే విధంగా మతదాడులు చేసే వాళ్ళకు కూడా శిక్షలు పడేలాగా మనం చేయాలి. అందులో కానీ మానవత్వాన్ని చూపిందా బాబు. మీరేమో శత్రువాదం, హిందువుల నాశనం కోరుకుంటారు మీరు. ఒక నిమిషం నేను మాట్లాడతా. మీ నాశనం కూడా కేవలంలో ఉంటుంది, అర్థం చేసుకోండి. ప్రపంచంలో శాంతియుతంగా ఉండాలంటే హిందువులే ఉండాలి, ఏ మతం. నువ్వు మాట్లాడు. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటే కాదు, ఇప్పుడు నువ్వు మాట్లాడు, నేను విన్నా. నేను ఒక నిమిషం మాట్లాడతా, మళ్ళీ నువ్వు మాట్లాడు. ఆ ఒక నిమిషం దాకా నేను మాట్లాడేదాకా నువ్వు మాట్లాడు, మాకు టాపిక్ డైవర్ట్ అవుద్ది. తర్వాత నువ్వు చెప్పు, 2 నిమిషాలు చెప్పు, నేను వింటా. ఇప్పుడు ఒక నిమిషం దాకా అట్లాగే సైలెంట్గా ఉండు. ఆర్ఎస్ఎస్ అబ్రివేషన్ అడిగితే చెప్పలా. భారత మాత చేతిలో జాతీయ జెండా బదులు కాషాయం రంగు ఆర్ఎస్ఎస్ జెండా ఎందుకు పెట్టారంటే ఆన్సర్ లేదు. నన్ను మాట్లాడండి, ఒక నిమిషం తర్వాత వీటన్నిటికీ ఆన్సర్ చెప్పు. తర్వాత మతోన్మాదంతో ఎవడు రెచ్చిపోయినాడు, క్రైస్తవుడైనా ముస్లిం అయినా, అది తప్పు. ఈ మతోన్మాదంతో గుళ్ళల్లోకి అంటరాని కులాల వాళ్ళని, చాకల కులాలను కూడా గుళ్ళలోకి రానియకుండా దర్శనం, ఆ పాప దేవుడి దగ్గరికి దర్శనం కోసం వస్తే ఏకంగా దేవుడి దగ్గరికి పంపేశారు. అది అంతవరకు కరెక్ట్. తర్వాత హిందువులు పైన ఈ క్రిస్టియన్లు దాడులు చేయట్లా, హిందువుల పైనే దాడులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్టో తెలుసా, సాయిబాబా హిందువులుగా పూజిస్తే సాయిబాబా విషయంలో ఏలు పెడుతున్నారు. అటు పక్కన కరాటే కళ్యాణి గారు మీ గురించి మాట్లాడుతున్నారు, మీ లలిత్ కుమారు, మీ శివశక్తి కరుణాకరు. ఓ పక్కన ఆ అమ్మాయి ఎవరో నిన్న ఒక వీడియో చేసింది, ఆ అమ్మాయి కరుణాకర్ పైన వీడియో చేస్తుంది. వీళ్ళిట్ట ఇటు క్రైస్తవంలోనూ జరుగుతున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళ వీడియో ఇట్లా మీ దాంట్లో కూడా చేసుకుంటున్నారు, అందులో డౌటే లేదు. కానీ మీరేంటంటే ఉన్మాదంతో పసిపిల్లను చంపేసేసారు. అది ఉన్మాదం, మత ఉన్మాదం, అదే దాన్నే అంటారు మతోన్మాదం. అర్థం ఏంటంటే మతోన్మాదం. చిన్న పిల్లని ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఎందుకు ఈ పదాలు ఎందుకు? కులం లోపలే, గడప లోపలే కులం, గడప దాడితే మనమంతా హిందువులం, హిందూ బంధువులం. ఈ ప్రగల్భాలు ఎందుకు ఈ సామెతలో? ఈరోజు న్యాయం కోసం వాళ్ళు ఇంకా పసిపిల్లని చంపేస్తే న్యాయం కోసం రోడ్లు ఎక్కి ఎమ్మెల్సీలు వాళ్ళు ధర్నాలు చేస్తున్నా కూడా న్యాయం కోసం ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఇంకా అంత ఆధిపత్యం చేస్తుంటే, ఇప్పుడు ఎందుకు కాదు, మేము దర్శనం కోసం పోతే మమ్మల్ని ఈ రకంగా చేశారని వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మతం మారిపోయి వాళ్ళ మనసులో కొత్త ఆలోచనలు బట్టి క్రైస్తవంలోనూ లేకపోతే ఇస్లాంను స్వీకరించేది ఎందుకు కాదు చెప్పు? వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం చేసి, అన్యాయం కోసం కూడా ఇంకా వాళ్ళని శిక్షించండి చట్ట ప్రకారం అంటే కూడా ఇంకా దాన్ని అంటే అంతే. హిందువులు ఏ కులంలో ఉన్నా వాళ్ళు అంటరాని వాళ్ళే, వాళ్ళకి గుళ్ళోకి రానివ్వరు. ఇప్పుడు ఒక మాలోడు హిందూ మతంలో ఉన్నా, ఒక మాదిగోడు హిందూ మతంలో ఉన్నా, ఒక చాకలోడు హిందూ మతంలో ఉన్నా వాళ్ళందరూ అంటరాని కులాలే, వారిపైన కుల వివక్ష జరుగుతుంది అనడానికి మొన్న ఉదాహరణ